జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని అవ్వ వయసు దాదాపు 90 సంవత్సరాలు నిండి ఉన్నాయి. ఈమెకు 90 సంవత్సరాల వయసులో కూడా గోవిందుని నామస్మరణ కీర్తనలతో ఎంతో ఆనందంగా పరమానందంగా ఉందో మీరు చూస్తున్నారు కదా. అంతేనండి, నిరంతరం రామనామస్మరణ చేసేవారు ఎప్పుడు ఎంత వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆనందంగా వారి జీవితం గడిచిపోతుంది. ఎవ్వని చూసిన వారికి ఎవరికైనా ఆమెను చూడగానే ఎంతో సంతోషం కలుగుతుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా ఆయనను నిరంతరం స్మరించే వారికి ఏ ఆపదలు ఏ బాధలు లేకుండా వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని తెలిపాడు. అందుకు ఉదాహరణ మనకి అవ్వని చెప్పుకోవచ్చు. అవ్వని ఆమె కూతురు తన కన్న బిడ్డవలే చంటి పిల్లవలే తీర్చుకోలేని తన తల్లి రుణాన్ని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చూసుకుంటుంది. ప్రస్తుత సమాజంలో ఎంతమంది తన తల్లిదండ్రులను ఇలా చూసుకుంటున్నారు? ఇలా ఎంతమంది మంచంలో లేయలేని స్థితిలో కూడా నిరంతరం హరినామాన్ని ఎంతమంది వృద్ధులు చివరి దశలోనైనా నామాన్ని పలుకుతున్నారు? ఇప్పటికైనా ఈ వీడియో చూసిన పిల్లలు పెద్దలు వయసు అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ గోవిందుని స్మరించి తరిస్తే ఎంత వృద్ధాప్యంలో కూడా ఎవ్వలాగానే కడవరకు ఎంతో ఆనందంగా జీవిస్తారో మీరు చూశారు కదా. ఈ యవ్వను ఎంతో ప్రేమగా చంటి బిడ్డ వలె చూసుకుంటున్న ఆ కూతురికి కోట్ల కోట్ల పాదాభివందనాలు. తల్లి పట్ల ఈమె చూపిస్తున్న ప్రేమకు నేటి సమాజంలోని ప్రతి బిడ్డకు ఈమె గొప్ప ఆదర్శప్రాయము. అవ్వ రోజు ఎంతో ఆనందంగా పాడుకునే భజన పాటల వీడియోలు చూసేద్దాం. రామ రామ హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరి హరే